స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద క్రాష్ త్వరలో రాబోతుందని రాబర్ట్ కియోస్కీ మరోసారి హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి హెచ్చరికలు చేశారు. కానీ ఇప్పుడు క్రాష్ తథ్యమని బలంగా చెబుతున్నారు. మార్కెట్ పడినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ధనికులు కావచ్చని చెబుతున్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం రచయిత రాబర్ట్ కియోస్కీ మళ్లీ హెచ్చరించారు. స్టాక్ మార్కెట్ లో భారీ క్రాష్ త్వరలో వస్తుందని మరోసారి చెప్పారు. ఈ రోజు ట్విట్టర్ లో ఈ మేరకు పోస్ట్ చేశారు. 2013లో వచ్చిన తన పుస్తకం రిచ్ డాడ్ చెప్పినట్లు ఇప్పుడు ఆ పెద్ద క్రాష్ దగ్గరలో ఉందని అన్నారు. పుస్తకంలో చెప్పిన ఆ భారీ క్రాష్ ఇప్పుడు త్వరలో వస్తుంది. మంచి విషయం ఏంటంటే నా రిచ్ డాడ్ హెచ్చరికలు పాటించి సిద్ధంగా ఉన్న వారికి నా క్రాష్ మీ ఊహలకు అందని ధనవంతులను చేస్తుంది. సిద్ధంగా లేని వారికి ఇది చెడ్డ కళలా అవుతుంది అని పోస్ట్ చేశారు. కియోస్కీ గత ఏడాది నుంచి చాలా సార్లు ఇలాంటి హెచ్చరికలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఫేక్ మనీ, అపారమైన రుణాలు, రిటైర్మెంట్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల ఒక బబుల్ గా మారింది. క్రాష్ వచ్చేసరికి అది పగిలిపోతుంది. క్రాష్ సమయంలో రియల్ అసెట్స్ కొనాలి. ఆయన వద్ద ఫిజికల్ గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ ఉన్నాయి. ప్రజలు భయపడి అమ్మేసినప్పుడు మరిన్ని బిట్ కాయిన్ కొంటానని చెప్పారు. ఫేక్ గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ కాదు, నిజమైనది మాత్రమే కొనాలని సూచించారు. బిట్ కాయిన్ 21 మిలియన్ కాయిన్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇది స్కాసిటీ వల్ల మంచి హెడ్జ్ అవుతుందన్నారు. అందుకే తాను బిట్ కాయిన్ కొంటా అన్నారు. మార్కెట్ లో క్రాష్ విలువైన ఆస్తులు సేల్లో ఉండడం అవకాశం ఉంటుంది అని కియోస్కీ అన్నారు. ప్రజలు పానిక్ అయి అమ్మేస్తుంటే సిద్ధంగా ఉన్నవారు చౌకగా కొని భవిష్యత్తులో ధనికులు అవుతారని చెబుతున్నారు. బిట్ కాయిన్ ధర అక్టోబర్ లో రికార్డ్ హై $127,000 దగ్గర నుంచి ఇప్పుడు 40% కంటే ఎక్కువ తగ్గింది. క్రిప్టో మార్కెట్ మొత్తం సుమారు $2 ట్రిలియన్ విలువను కోల్పోయింది. ఇప్పుడు మంచి అవకాశంగా కనిపిస్తుంది. అలాగే బంగారం, వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలకు చేరిన తర్వాత దిగొచ్చాయి. ప్రస్తుతం గరిష్ట స్థాయి నుంచి తక్కువ ధరల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు ఇప్పుడు లాభాల కోసం అమ్మేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక మాంద్యాలు అనివార్యం, కానీ సరైన విధంగా సిద్ధపడితే అవి ధనం సంపాదించే అవకాశాలు అనేది కియోస్కీ ఫిలాసఫీ. తరచూ ఇలాంటి విషయాలే ఆయన చెబుతుంటారు.